సో మనకి గండిపేట నుంచి ఏదైతే 4 లేన్ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉందో, ఈ గండిపేట నుంచి శంకర్పల్లి వెళ్ళే రోడ్డు, అది 6 లేన్కి శాంక్షన్ అయింది రోడ్డు. సో వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి. సో అక్విజిషన్ పరంగా ఆల్రెడీ రోడ్ అయితే ఉంది. సో కొత్తగా అక్వైర్ చేయడానికి ఏం లేదు. ఒక రైట్ సైడ్ వచ్చి మంజీరా పైప్ లైన్ ఉంటుంది, అదొకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. లెట్స్ సీ హౌ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ ఈ శంకర్పల్లి నుంచి ఏదైతే గండిపేటకు వచ్చే రోడ్డు ఉందో, ఇది డైరెక్ట్గా నియోపోలిస్ కనెక్ట్ అవుతుంది. ఇది నియోపోలిస్. ఇక్కడ ఇది ర్యాంప్ రీసెంట్గా ఓపెన్ అయిపోయింది. ఇది నియోపోలిస్. సో ఇక్కడ నుంచి మేజర్గా రియల్ ఎస్టేట్ పరంగా కాకుండా జనరల్గా చూసుకున్నా కూడా చాలా మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ హైవేలో. సో అట్లీస్ట్ 6 లేన్ అయిపోతే మనకు చాలా తగ్గుతుంది. అండ్ ఓవర్ ఈ స్టేయింగ్ ఇన్ మోకిలా, జన్వాడ, ఇటు మోకిలా తర్వాత కూడా రావాల్సిన వాళ్ళు సిటీలోకి రావాలన్నా కూడా ఆర్ నియోపోలిస్లో వర్క్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వర్క్ చేయాల్సిన వాళ్ళు కూడా చాలా కమ్యూటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మ్యాటర్ ఆఫ్ 10 minutesలో రీచ్ అయిపోతారు. సో లెట్ అస్ సీ హౌ. ఇదంతా కూడా 111 జోన్స్. ఈ రోడ్స్ అంతా 111. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఫామ్ హౌసెస్, కన్వెన్షన్ సెంటర్స్, హైట్ తక్కువ ఉన్న రెస్ట్రిక్షన్స్ ఉన్నవన్నీ కూడా ఇక్కడ కొత్తగా వస్తున్నాయి. సో ఇలా దాటిన తర్వాత మోకిలా వస్తుంది. ఇక్ఫై స్కూల్, ఇది ఇక్ఫై బిజినెస్ స్కూల్. ఇక్కడ నుంచి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది. రెసిడెన్షియల్ జోన్ R1, రైట్ సైడ్ అంతా R1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పెరియార్బన్ ఉంటుంది. సో ఈ R1 జోన్స్లో అంతా హై రైజెస్ ప్లస్ విల్లాస్ అంతా అయిపోయింది ఇంకా. సో ఏదొచ్చినా మోకిలాలో మేజర్గా ఇక్కడ నుంచి హై రైజ్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రీసెంట్గా HMDA కూడా లేఅవుట్ చేసింది ఇక్కడ. సో రీసెంట్ HMDA లేఅవుట్ ఈజ్ ఆల్సో హియర్. ఐ థింక్ దిస్ ఈజ్ అప్డేటెడ్ నౌ. సో ఇక్కడ రీసెంట్గా HMDA లేఅవుట్ చేసింది. ఇంకా ప్లాట్స్ కూడా ఉన్నాయి, ఫ్యూచర్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది, HMDA వర్క్. దీని పైన ఉన్నదంతా కూడా అపర్ణ ల్యాండ్స్ ఇవన్నీ. సో అపర్ణ మొత్తం రోడ్ కటింగ్స్, లోపలంతా వాల్స్ చేసేసి విల్లాస్ కోసం రెడీ చేసి పెట్టుకుంది. సో ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత యూ విల్ సీ యాక్చువల్ మోకిలా విలేజ్. రైట్ విల్ గో టు కొండకల్. సో ఇలా రైట్కి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లో కొండకల్ విలేజ్ టచ్ అయిపోతాము. సో మోకిలా తాండా, ఇది అపర్ణ లేఅవుట్, ఇది DSR విల్లాస్. ఇక్కడ కొండకల్ రైల్వే ట్రాక్ వరకు వెళ్తుంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ రోడ్, బేసిక్గా దిస్ ఈజ్ ద రోడ్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఈ రోడ్డు 6 లేన్ అవుతుంది. ఇక్కడ 6 లేన్ కనెక్టివిటీ వచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఏదైతే రోడ్డు ఉందో, ఈ రోడ్ నుంచి ఇట్స్ అన్ RR7 ఎక్స్టెన్షన్. సో దిస్ RR7 ఎక్స్టెన్షన్ విల్ పాస్ త్రూ అపర్ణ వెస్ట్రన్ మెడోస్ అండ్ కనెక్ట్స్ టు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2, తెల్లాపూర్ కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ యాక్సెస్ ఫ్రమ్ శంకర్పల్లి టు తెల్లాపూర్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళకి ఈ యాక్సెస్ ఈజీగా ఉంటుంది. కోకాపేట వెళ్ళాల్సిన వాళ్ళకి 6 లేన్ యాక్సెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో వన్స్ యూ క్రాస్ మోకిలా యూ విల్ రీచ్ చిన్న శంకర్పల్లి అండ్ దెన్ యాక్చువల్ శంకర్పల్లి. సో యాక్చువల్ శంకర్పల్లి వరకు కూడా 6 లేన్ ఎక్స్టెన్షన్ అనేది ఉంది. శంకర్పల్లి దాటిన తర్వాత ఇటు కంది హైవే కూడా పెద్ద రోడ్డే ఉంది, చేవెళ్ళ హైవే పెద్ద రోడ్డు ఉంది. ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎక్స్పాండ్ నౌ. సో దిస్ కంది రోడ్ విల్ మర్జ్ ఇన్ టు ముంబై హైవే. IIT కంది దగ్గర కలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ముంబై హైవే కూడా 6 లేన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ 6 లేన్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడున్న హౌసింగ్ వాళ్ళకి, మోకిలాలో కొనుక్కున్న వాళ్ళకి, స్టే చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లాట్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఎవరైతే కొనుక్కున్నారో అందరి ప్రైజెస్ కూడా ఇప్పుడు 40,000 తక్కువ ఎక్కడ లేదు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అప్పర్ కావచ్చు, లోయర్ కావచ్చు, 35,000 to 40,000 per square yard ఉంది. మోకిలా ఈజ్ లిటిల్ బిట్ కాస్ట్లీ అండ్ 50,000 to 60,000 కూడా కొన్ని లేఅవుట్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ 6 లేన్ అప్డేట్ ఫ్రమ్ గండిపేట్ టు శంకర్పల్లి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈవెన్ పెరియార్బన్ ఈజ్ ఆల్సో ఫైన్ విత్ అస్, ఐ విల్ గో అండ్ కన్స్ట్రక్ట్ G+2 విల్లా అనుకుంటే దిస్ ఈజ్ అవర్ లేఅవుట్. ఇందులో ఒక 10,000 square yards వరకు ఉన్నాయి సేల్కి. ఇది పక్కన BSNL వాళ్ళ లేఅవుట్. ఇది వాళ్ళు కూడా హౌసింగ్ స్టార్ట్ చేస్తున్నారు త్వరలో. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా పెరియార్బనే. ఇక్కడంతా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ అయింది. ఇవి విల్లాస్, ఇదొక విల్లా ప్రాజెక్టు, ఇదొక విల్లా ప్రాజెక్టు. CC రోడ్డు మొత్తం కంప్లీట్గా CC రోడ్డు, ఆల్మోస్ట్ ఇక్ఫై రోడ్డు ముందు వరకు CC రోడ్డు వేస్తున్నారు. ఇట్ విల్ టచ్ దొంతన్పల్లి, మహారాజ్పేట్, ఈ రోడ్ అంతా కూడా. సో ఇక్కడ స్టార్ట్ అయింది CC రోడ్ వర్క్. ఇఫ్ యూ సీ హియర్, సీ. సో దిస్ ఇస్ CC రోడ్, హాఫ్ వేసారు. సో మొత్తం ఫుల్ కంప్లీట్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు పెరియార్బన్ జోన్ అంటారు ఇది. ఈ నాలా పైన ఉన్నదంతా మళ్ళీ 111 జోను.
ఇక్కడ మూసి వెళ్తుంది కదా, దీనిపైన ఉన్నదంతా టంగుటూరు, ఇదంతా 111 జోను. ఈ పోర్షన్ వచ్చి పెరియార్బన్ జోను. స్టిల్ వీళ్ళ ప్లాట్ కొనుక్కొని కొంచెం వదిలేసుకొని హైట్ రిస్ట్రిక్షన్స్తో విల్లా కట్టుకోవచ్చు. రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ 30,000 లోపు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ మనకి. అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ ఇన్ శంకర్పల్లి టువర్డ్స్ కంది హైవే, జస్ట్ బిహైండ్ ద శ్రీ చైతన్య స్కూల్. దిస్ ఈజ్ ఆల్సో అవర్ ప్రాజెక్ట్. సో ఇందులో కూడా మనకి ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో ఒక 600 స్క్వేర్ యార్డ్స్ బిట్ కూడా ఉంది. వన్ కెన్ బిల్డ్ ఎ బిగ్ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు అప్రూవల్స్తో. వీటంతా వెళ్తే మీకు అంతా మీనాక్షి లేఅవుట్. ఇప్పుడు రీసెంట్గా జుల్కల్లో కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇక్కడ, సౌత్ ప్రైడ్ శాంక్చురీ అని. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 24,000 per స్క్వేర్ యార్డ్ ఉంది. ఐ థింక్ సమ్ పీపుల్ ఆర్ బయింగ్ దేర్. సో బాగానే జరుగుతుంది బిజినెస్ అక్కడ. ఇది జుల్కల్ విలేజ్ అంటారు. జుల్కల్ విలేజ్, ఇది కూడా మెయిన్ రోడ్డు. సో దిస్ ఈజ్ అబౌట్ ద శంకర్పల్లి అప్డేట్. సో 6 lane హైవే అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఏదర్ యాక్సిడెంట్స్ జరగకుండా కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా ప్లాట్ అప్రిషియేషను, విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి, అపార్ట్మెంట్స్లు కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ది 6 lane will have a huge benefit so that they can reach to Kokapet and Neopolis IT corridor రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.